అర్జునుడు దుఃఖంలో ఉన్నాడంటే వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాడు. దేహస్థితికి వెళ్ళిపోయాడు. కాదు నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. ఆత్మనా లేకపోతే దేహాన్నా అని చెప్పి ఏ కన్ఫ్యూజన్ అయితే వస్తుందో చీల్చి చెండాడండి అంటున్నాడు దాన్ని. ఎవరు చెండాడాలి? చీల్చి చెండాడాలి, మనమే చెండాడాలి దాన్ని. అంటే భీముడిని చూపించారు మహాభారతంలో. భీముడు అని అంటే ఎంతో దృఢంగా ఉంటాడు, అంటే మనలో ఉన్న ఆత్మబలం. అందుకే మీకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నిరాకార శివ పరమాత్మ కనెక్ట్ అవ్వండి. ఇంకా మనం మన ఆలోచన విధానాన్ని మేము దేవుణ్ణి నమ్ముతాము, నువ్వు నమ్ముతావా, నువ్వు ఎవరిని నమ్ముతావా అన్న నమ్మకం నుంచి సంబంధం వరకు వెళ్ళిపోవాలి. దీన్నే మీకు ఇంగ్లీష్ భాషలో భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటున్నాం. కనెక్షన్ అన్నది ఇంగ్లీష్ పదము. తెలుగు భాషలో దీన్ని మనం భగవంతుని తలుచుకుని ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సంబంధం ఉన్న చోట ప్రతిదీ సహజం అయిపోతుంది. సో భగవంతుడి నుంచి ఆ రకంగా శక్తి తీసుకున్నప్పుడు మన ఆత్మబలం పెరుగుతుంది. ఈ ఆత్మలో ఆత్మబలం పెరుగుతుందని చెప్పడానికి భీముడిని చూపించారు. అంటే స్ట్రాంగ్ గా తయారవుతాం, శక్తిశాలిగా తయారవుతాం. మన యొక్క ఆత్మశక్తితోటి. ఆత్మలోకి శక్తి ఎప్పుడు వస్తుంది? ముందు జ్ఞానం తెలుసుకోవాలి. ఏమని? నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు అర్జునుని. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆత్మ వేరు శరీరం వేరు అన్న అవగాహనలో మనకు పెరగాలి. అవగాహన మనలో పెరగాలి. సో మన ఆత్మలో ఏదైతే జరుగుతుందో అదే దేహం వైపు వస్తుంది. తప్పులు చేసిన ఆత్మే చేస్తుంది. శిశుపాలుడు మనలోనే ఉన్నాడు. ఆత్మ శరీరం రెండు ఒకటే అనుకుని రెండుని కలుపుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. దానివల్ల వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక రకమైన డ్యుయాలిటీలో బతికేస్తున్నాం. కాసేపు ఆత్మ అనుకుని కాసేపు శరీరం అనుకుని. అందుకే మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అని తెలుసుకోండి అంటున్నాడు. సో జరాసుడన్న అన్న రాక్షసుని కూడా ఆత్మబలంతోనే చంపాలి. సో మనలో ఉన్న రాక్షసులని ఎక్కడెక్కడ ఆత్మబలంతో జరాసంధుని చంపుతామో, శిశుపాలుడు తప్పులు చేసేటప్పుడు స్వని దర్శించమంటున్నాడు. తప్పులు చేసేటప్పుడు మనం బయట చూస్తున్నాము. బయట వాళ్ళు చెప్పడం వల్ల, బయట వాళ్ళు అనడం వల్ల, కుటుంబం వల్ల, బంధువుల వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల బయట చూస్తున్నాం. కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి, స్వని దర్శించండి అని అక్కడ స్వదర్శన చక్రం వాడాడు. ఇక్కడ భీముణ్ణి వాడాడు. సో ఇలా మనం గనక సబ్జెక్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే భగవద్గీతలోని సాంఖ్యయోగలోని ఆత్మజ్ఞానాన్ని పౌరాణిక గాథల్లో రాసేటప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్టు జరాసంధుడి దగ్గర భీముడిని చూపించారు, శిశుపాలుడి దగ్గర స్వదర్శన చక్రాన్ని చూపించారు. అంటే తప్పులు చేసే దగ్గర మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు నిర్ణయం తీసుకున్నారంటున్నాడు. ఇక్కడ ఏమైపోయింది? పూర్తిగా ఆత్మ శరీరం రెండు ఒకటే అనుకుని కలిపేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కాదు, మీరు ఆత్మ అని తెలుసుకోండి అని చెప్పి 2వ చాప్టర్ లో భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి, నువ్వు దేహం కాదు, దేహం అనుకున్న చోటనే నీకు దుఃఖం వస్తోంది, నువ్వు ఆత్మ అని తెలుసుకో